మ్యాట్రిమోనీలో సంబంధం వెతుకుతున్న సమయంలో ఓ అందమైన యువతి ఫోటో కనిపించింది. ఆ అందం అతన్ని కట్టిపడేసింది. వెంటనే సంప్రదించాడు. అటు నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆనందపడ్డాడు. ఇలా వారి మధ్య మనసులు కలిశాయి, మాటలు ముదిరాయి. చాటింగ్ నుంచి ఫోన్ కాలింగ్ వరకు మ్యాటర్ వచ్చింది. పెళ్లి పేరుతో నమ్మించి ఆమె యువకుడితో ఆ యువతి మరింత సన్నిహితం పెంచుకుంది. ఆ తర్వాత నుంచి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, విదేశీయానం కల అని పలు కారణాలు చెప్పి యువకుడి నుంచి డబ్బులు గుంజేయడం ప్రారంభించింది. కట్ చేస్తే ఆ రూపాన్ని తన కళ్లతో స్వయంగా చూడాలని వీడియో కాల్ చేశాడు. అంతే, బుర్ర గిర్రుం తిరిగింది. ప్రొఫైల్లో ఉండే యువతి, వీడియో కాల్లో మాట్లాడుతున్న యువతి ఒకరు కాదు అని గ్రహించాడు. నిజానికి జరిగిందేంటంటే 2023లో మ్యాట్రిమోనీలో మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన బర్కా జైస్వానీ అమ్మాయి తన ఫోటో పెట్టకుండా మోడల్ ఫోటో మ్యాట్రిమోనీలో పెట్టి ఆ యువకుణ్ణి మోసం చేసింది. ఆమెకు తన సోదరుడు విశాల్ సాయం అందించాడు. ఆ తెలుగు ఎన్ఆర్ఐ నుంచి 2023 ఏప్రిల్ నుంచి గతేడాది జూన్ వరకు విడతల వారీగా 2.68 కోట్ల నగదు తన బంధువుల ఖాతాలో బదిలీ చేయించుకున్నారు. తాజాగా వీడియో కాల్ ద్వారా అసలు విషయం తెలుసుకుని వెంటనే ఇండోర్కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ యువకుడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా బర్కా అసలు పేరు సిమ్రన్ అని, ఆమెకు అప్పటికే పెళ్లైందని తెలిసిందే. మ్యాట్రిమోనీలో ఓ మోడల్ ఫోటో పెట్టి తన సోదరుడు విశాల్తో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. యువకుడి నుంచి తీసుకున్న డబ్బుతో అప్పులు తీర్చి కార్లు కొనుక్కున్నట్లుగా గుర్తించారు. చివరికి వారిని కటకటాల్లోకి నెట్టారు. అందుకే అందమైన ముఖం కనబడగానే ఆతృత పడకుండా ఆలోచించారు.